తెలంగాణలో ఉద్యమాలకు కరీంనగర్ ఊపిరి పోస్తుందని మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన కరీంనగర్ జిల్లాలో జరగనున్న దీక్ష 20,000 సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్కి రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలని పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటం చేయడం అత్యవసరమని ఆయన తెలిపారు. తెలంగాణకి ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. దీక్ష దివాస్ కార్యక్రమం కరీంనగర్కి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువస్తాయని, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ తీరును ప్రశ్నించడంలో బీఆర్ఎస్ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదర్శి లక్ష్మణరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, బండా శ్రీనివాస్, హుజరాబాద్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ గడ్డ మీద నుంచి మనం తెలంగాణ సాధించినాం. ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా చేసింది కూడా మీ అందరు దీక్ష చేసి అద్భుతంగా పోరాటం చేసింది అంతా కూడా మీకు తెలిసిన చరిత్ర. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారు 29 తారీఖు వచ్చినప్పుడు మనము 20,000 మంది తగ్గకుండా ఖచ్చితంగా మనందరం కూడా మొబిలైజేషన్ చేయాలని, ఇలా మళ్ళా కమలాకరన్ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనందరం కూడా ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ డివైడ్ చేసుకొని తీసుకొని పోతాం. అద్భుతం అంటే అద్భుతంగా చేయాలి మనం. ఆ రోజు అసలు దద్దరిల్లిపోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే కరీంనగర్ గడ్డ మీద నుంచి దద్దరిలో కొట్టిరో, రేపు కేటీఆర్ గారితో మళ్ళా మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లినట్టు 33 జిల్లాలలో అవుతుంది. ఎక్కడ కాని విధంగా మనకి కరీంనగర్ జిల్లాలో అయ్యేటట్టు మనందరం కూడా బాధ్యత తీసుకుందామని మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసిర్రు, మళ్ళా కేటీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. 33 జిల్లాల నుంచి మళ్ళా కరీంనగరే ఎంచుకున్నట్టే మనందరి మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, కానీ దయచేసి ఏ నియోజకవర్గంలో టార్గెట్ ఇచ్చారో ఆ నియోజకవర్గం మనం ఖచ్చితంగా దానికంటే ఒక 10 మంది ఎక్కువనే ఉండాలి తప్పితే 10 మంది తక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఈ దీక్షని ఖచ్చితంగా మనము రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు లోకల్ బాడీస్ కి మనందరికీ కూడా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా కదిలియాలని మన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.